మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పదవి భయానికి రేవంత్ రెడ్డి అడుగు మొదలుతున్నారు. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలో ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అని అంటే నువ్వు చెప్తుంది, ఉత్తరం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలని రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీకి అడ్డుపడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. అగవాని ఏదైనా ప్రమాదం జరిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏం జరగదు అని మేము చెప్తున్నాం. తొలివారు నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పి నువ్వు భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఎస్ఏ పాత్ర ఉంటే ఈ పార్టీ మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శివాన్ని బయటకు వెళ్ళేందుకు మిమ్మల్ని జైల్లో పంపాలి. ఈ పార్టీకి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎక్కడ కూడా లేదు. ఎన్డీఎస్ఏ యొక్క పాత్ర ఉండదు. కేవలం చంద్రబాబు ఆలోచనలను అమలు చేయడం కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం తప్ప ఇది ఇంకోటి కాదు. మేము బీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ని ప్రభుత్వం ప్రారంభం చేస్తేదా, బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తేదా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున రైతాంగంతో కలుపుకొని ఉద్యమాన్ని ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు గంగుల కమలాకర్ గారు మిత్రులు మాట్లాడుతున్నారు. గౌరవ పత్రికా సభకు నమస్కారం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తూ, వాస్తవంగా నేను ప్రెస్ మీట్ చూసి చాలా బాధపడ్డాం. రైతుల ఆవేదన పట్టించుకుంటలేరు వీళ్ళు. కానీ నిజంగా ఫీల్డ్లో మేము రైతు బిడ్డలమే, రైతుల బాధలు కళ్ళ ముందు కనబడే మేము నిన్న గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేశాం. ఈ రిక్వెస్ట్ ఏదో పొలిటికల్ రిక్వెస్ట్ కాదు, ఇది ప్రజల నుంచి వచ్చే రిక్వెస్ట్. ఈరోజు మళ్ళీ